హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ లైఫ్. నేను మీ రమ్య చౌదరి. సో స్కిన్ అంటే ఓన్లీ బ్యూటీయేనా? కాదు, కేర్ కూడా ఇంపార్టెంట్. బట్ స్కిన్ విషయంలో చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో అలాంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అన్నీ మనతో డీటెయిల్గా షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు డెర్మటాలజిస్ట్ సుధావాణి గారు. సో వారితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో మన బాడీలో అన్ని పార్ట్స్ కంటే స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెన్ కావచ్చు, ఫీమేల్కి కావచ్చు. సో అది అట్రాక్ట్గా ఉండాలి, గ్లో ఉండాలి, మనకి చూడంలోనే సూపర్ ఉంది అని అనుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంటారు. బట్ ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలీదు. బట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు మనం రొటీన్గా ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు స్కిన్కి? సో స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఫస్ట్ ఇట్ ప్రొటెక్ట్స్ యూ, మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఈ పొల్యూషన్ నుంచి కానీ హార్మ్ఫుల్ థింగ్స్ నుంచి కానీ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ డిఫైన్స్ యువర్ హెల్త్ కూడా. సో మంచి హెల్త్ ఉంటే స్కిన్ కూడా బాగుంటుంది, గ్లోయింగ్ ఉంటుంది. అండ్ స్కిన్ ఈజ్ ద ఫస్ట్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడు మనకి ఏది వచ్చినా, ఎయిర్లో కానీ పొల్యూషన్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ డిఫెన్స్ సిస్టమ్ స్కిన్ ఉంది. బ్యారియర్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్కి. దాంతోపాటు స్కిన్ అనేది ఏంటి అంటే ఒక టచ్ సెన్సేషన్ ఉంటుంది. సో టచ్ చేస్తే స్మూత్గా ఉండాలి, చూస్తే పోర్స్ లేకుండా, పిగ్మెంటేషన్ లేకుండా నీట్గా ఉండాలి. సో మీరు అన్నట్టు ఒక బ్లెమిష్ ఫ్రీ స్కిన్ అనేది అందరి కోరిక. రైట్. సో దానికి ఏం చెయ్యాలి అంటే ఫస్ట్, ఇప్పుడు ఇంతకు ముందు అంటే చాలా అంటే ఎవరు ఏం పట్టించుకునే వాళ్ళు కాదేమో, కానీ నవ్వేడేస్ అందరికీ కూడా అంటే స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయాయి. సో దీంతో స్కిన్లో చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి వీటన్నిటి వల్ల. పిగ్మెంటేషన్, ఎందుకంటే ల్యాప్టాప్స్ ముందు కూర్చోవడం, మొబైల్స్ యూస్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ ఎక్కువైపోయింది. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వాళ్ళ స్కిన్లో కూడా చాలా చాలా చేంజెస్ వచ్చేస్తాయి. సో ఈ చేంజెస్ రాకుండా మనం స్కిన్ని ఎలా కాపాడుకోవాలి అంటే ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్ మీరు అన్నట్టు. సో స్కిన్ కేర్ రొటీన్ అంటే పెద్ద లిస్ట్ ఏమీ కాదు. సో చిన్ని చిన్ని మార్పులు అవి చేస్తే స్కిన్ ఎప్పటికీ కూడా షైనీగా, స్మూత్గా ఉంటుంది. సో ఫస్ట్ ఫేస్ వాష్. సో ఫేస్ వాష్ ఎన్నిసార్లు చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత అంటే ఫేస్ వాష్ కూడా ఏం యూజ్ చేయాలి? సోప్స్, క్లెన్జర్స్, ఫేస్ వాష్ ఏది వాడాలి? సో ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందు అందరూ వాడేది సోపే, కానీ కొంచెం సోప్తో కూడా స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. సో మీ స్కిన్ కొంచెం డ్రైనెస్ ఉంది అంటే ఫేస్ వాష్ ఆర్ దానికన్నా క్లెన్జర్లో సోప్ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే ఎవరైతే స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది లేదా కొంచెం డ్యామేజ్డ్ ఉంటుంది, ఇంకేదైనా ఇరిటెంట్ రియాక్షన్స్ ఉన్నవి, వాళ్ళు క్లెన్జర్స్ వాడాలి. సో ఫేస్ వాష్ ఇంపార్టెంట్. క్లెన్స్ యువర్ స్కిన్ ప్రాపర్లీ. ప్రాపర్ క్లెన్జింగ్ ఈజ్ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే దాంట్లో మళ్ళీ కొన్ని సరిగా వాష్ చేయకపోతే కూడా యాక్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్ క్లెన్జింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత దెన్ ఇమీడియట్లీ మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. ఆయిలీ స్కిన్ అయినా సరే మాయిశ్చరైజర్ తప్పకుండా అప్లై చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఆయిలీ స్కిన్ అయినా కూడా మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఆ బ్యారియర్ ఫంక్షన్ అది స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో మాయిశ్చరైజర్ నెక్స్ట్ స్టెప్. దాని తర్వాత సన్ స్క్రీన్. ఇది మార్నింగ్ రొటీన్. నైట్ వచ్చేసరికి మాయిశ్చరైజర్. సో ఎప్పుడైనా సరే పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం చాలా మంచిది. సో కొంతమంది మేకప్ వేసేవాళ్ళు అయితే కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. సో డబుల్ క్లెన్స్ చేసుకోవాలి. మేకప్ ఏదైతే ఉంటుందో అది పోర్స్ని బ్లాక్ చేస్తుంది, దాంతోపాటు స్కిన్ కూడా ఏజింగ్ తొందరగా వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే మేకప్ వేసుకుంటే డబుల్ క్లెన్స్ చేసుకోవాలి. తర్వాత నైట్ టైం డిపెండింగ్ అపాన్ యువర్ ఏజ్, అంటే 20 తర్వాత నుంచి రెటినాల్ సీరం లో స్ట్రెంగ్త్ స్టార్ట్ చేసుకోవచ్చు. 30 తర్వాత కొంచెం హయ్యర్ స్ట్రెంగ్త్, అలాగే యాంటీ ఏజింగ్ సీరం స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ పిగ్మెంటేషన్ ఉంటే స్కిన్ లైటనింగ్ సీరమ్స్ వాడచ్చు. ఇప్పుడు చాలా మంది అడుగుతారు టోనర్ వాడాలా, ఇంకేమైనా స్క్రబ్ చేయాలా అనేసి. సో టోనర్ పెద్దగా అవసరం లేదు. ఒకవేళ మేకప్ అది వేసినప్పుడు టోనర్ యూజ్ చేయాలి. సో స్క్రబ్ కూడా ఇప్పుడు ఒకప్పుడైతే స్క్రబ్, ఇప్పుడైతే AHA BHA ఫేస్ వాషెస్ ఉన్నాయి. అంటే ఆల్ఫా హైడ్రాక్సీ అండ్ బీటా హైడ్రాక్సీ ఫేస్ వాషెస్. ఇవి ఏం చేస్తాయి అంటే డెడ్ సెల్స్ ఏమన్నా ఉంటే వాటిని అన్నిటిని క్లియర్ చేస్తాయి. సో అందుకని వీక్లీ ట్వైస్ ఈ AHA BHA ఫేస్ వాష్లు వాడినా కూడా సరిపోతుంది. సో మీరు ఇప్పుడు ఫేస్ వాష్ చెప్తున్నారు, సన్ స్క్రీన్ చెప్తున్నారు,
కొన్ని కొన్ని క్రీమ్స్ చెప్తున్నారు. బట్ అసలు అవనేది ఎవరు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిన్ ఉంటది. కొంతమందికి ఆయిలీ ఉంటది. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటది. బట్ ఏంటంటే అందరూ అసలు మన స్కిన్ ఏంటి అనేది కూడా చెక్ చేయించుకోకుండా వెళ్ళి మార్కెట్‌లో ఉన్న ప్రొడక్ట్ తెచ్చుకొని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తున్నారు. అసలు అది కరెక్ట్ అంటారా? ఎలా ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటారు? దిస్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే అందరూ ఒకటే సన్ స్క్రీన్, యెస్. అందరూ ఒకటే మాయిశ్చరైజర్ ఆన్లైన్లో చూస్తారు. సో ఒక సెలబ్రిటీ యూజ్ చేస్తున్నారు అని యూజ్ చేస్తారు. అవును. వాట్ యు సెడ్ ఈజ్ రైట్. అందరికీ అన్ని సెట్ అవ్వవు. ఓకే, సో ఆయిలీ స్కిన్ ఉంది అంటే లైట్ మాయిశ్చరైజర్స్ వాడుకోవాలి. డ్రై స్కిన్ ఉంది అంటే హెవీ మాయిశ్చరైజర్ వాడాలి. సన్ స్క్రీన్స్ కూడా అంతే. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే. డ్రై స్కిన్ ఉంది అంటే కొంచెం మాయిశ్చరైజర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఇట్లాగా సన్ స్క్రీన్స్ నుంచి, మాయిశ్చరైజర్స్ నుంచి, ఫేస్ వాషెస్ నుంచి వాళ్ళ స్కిన్కి ఏది సరిపోతుంది అనేది చూసి ప్రిస్క్రైబ్ చేస్తాము. సో అలా ఎవరికి సరిపోయే క్రీమ్స్ అనేవి వాళ్ళు వాడాలి. ఎందుకంటే ఇక్కడ కస్టమైజ్డ్ స్కిన్ కేర్ అనొచ్చు. ఓకే. సో మీకు ఏది సూట్ అవుతుంది, మీరు ఏది వాడాలి, సో స్టెప్ వైజ్ మీరు ఫాలో అయితే డెఫినెట్గా స్కిన్ చాలా గ్లో ఉంటుంది అండ్ హెల్దీ స్కిన్ ఉంటుంది. ఓకే. సో యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ శ్రీ స్కిన్ కేర్ క్లినిక్. మీ దగ్గరికి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు. బట్ మేజర్లీ మాకు ఈ స్కిన్ ప్రాబ్లం ఇది ఉంది అని ఎక్కువ పేషెంట్స్ ఏ ప్రాబ్లంతో వస్తున్నారు? ఇప్పుడైతే పిగ్మెంటేషన్ అండ్ నెక్స్ట్ పింపుల్స్, ఇవి రెండు కామన్. సో ఆ పిగ్మెంటేషన్ కూడా ఇంతకుముందు మెలాజ్మా అలా వచ్చేది. ఇప్పుడు ఏంటి అంటే పెరిఆర్బిటాల్ పిగ్మెంటేషన్, అంటే కంటి చుట్టూ పిగ్మెంటేషన్ రావడం, లేకపోతే అనీవెన్ స్కిన్ టోన్ కామన్. ఇది చాలా కామన్, అనీవెన్ స్కిన్ టోన్. సో దీంతో ఈ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఎక్కువసేపు సిస్టమ్ ముందు ఉండడం, పొద్దున లేస్తే మొబైల్ పట్టుకొని దాంతోనే డే స్టార్ట్ అయ్యేదే మొబైల్తో. సో ఆ మొబైల్ నుంచి కూడా బ్లూ లైట్ అనేది వస్తుంది. సో దాంతో పిగ్మెంటేషన్ వస్తుంది. సో పిగ్మెంటేషన్ ఈజ్ మోస్ట్ కామన్ స్కిన్ ప్రాబ్లం. తర్వాత హెయిర్ ఫాల్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ స్కిన్ ప్రాబ్లం. ఓకే. సో మీరు అన్నట్లు పిగ్మెంటేషన్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చాలామంది హోమ్ రెమెడీస్తో క్యూర్ అవుతుంది అనుకొని ఇంట్లోనే ఉండి హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా స్కిన్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం హోమ్ రెమెడీస్ని ప్రిఫర్ చేయడం కరెక్ట్ అంటారా, లేదా ఒక డెర్మటాలజీని కన్సల్ట్ అవ్వడం కరెక్ట్ అంటారా? సో ఈ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయడమే బెటర్. బికాస్ అది ఇంకా ఎక్కువ ప్రాబ్లం సివియర్ అయినాక వస్తే కూడా మీకు ట్రీట్మెంట్ కూడా డిలే అవుతుంది. సో ఎనీ ప్రాబ్లం ఫస్ట్ కన్సల్ట్ ఎ డెర్మటాలజిస్ట్, నాట్ ఏ కాస్మెటాలజిస్ట్. ఎగ్జాక్ట్లీ, ఎస్. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే అసలు హూ ఇస్ డెర్మటాలజిస్ట్, హూ ఇస్ కాస్మెటాలజిస్ట్ అనే డిఫరెన్స్ కూడా లేకుండా పోయింది. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎనీ స్కిన్ ప్రోడక్ట్ మీరు లైఫ్ లాంగ్ వాడతారు. దిస్ ఈజ్ యువర్ స్కిన్. ఎస్. సో ఒక ర్యాష్ వచ్చింది అంటే, ఒక పిగ్మెంటేషన్ వచ్చిందంటే పోవడానికి 3 months, 6 months, 9 months పడుతుంది. సో అంత ఈజీగా ఏదంటే అది క్రీమ్స్ పెట్టేసి దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రియాక్షన్స్ వచ్చేసి చాలా బాధపడుతున్నారు తర్వాత. దానికన్నా ముందు బిఫోర్ యూ స్టార్ట్ యువర్ స్కిన్ కేర్ రొటీన్, కన్సల్ట్ డెర్మటాలజిస్ట్. సో సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. సో అట్లా కన్సల్ట్ చేస్తే ప్రాపర్గా మీకు సూట్ అయ్యే ప్రోడక్ట్స్ రాసిస్తారు. అది కంటిన్యూ చేసుకోవచ్చు. అంతేకాని ఏదంటే అది వాడేస్తే పింపుల్స్ ఎక్కువైపోతున్నాయి. జనరల్గా ఇప్పుడు కొన్ని ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిలో ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. ఓకే, అసలు ఏమున్నాయని కంప్లీట్ కెమికల్స్, ఓన్లీ మాయిశ్చరైజర్ అని ఇస్తారు. ఓకే, ఆ మాయిశ్చరైజర్ వాడితే విల్ బికమ్ ఫెయిర్. బాగా తెల్లగా అయిపోతున్నారు. మా ఫ్రెండ్ చెప్పింది. ఇప్పుడు ట్రెండ్ మేడం కొరియన్ స్కిన్ వచ్చేసిద్దా మనకి? భలే మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్స్ రైట్ క్వశ్చన్. అందరు ఇదే అడతారు, కొరియన్ స్కిన్ మనకు వస్తుందా? కొరియన్ స్కిన్ మనకి రాదు, రానే రాదు. ఎందుకంటే వాళ్ళ జెనెటిక్స్ వేరు, మన జెనెటిక్స్ వేరు. లేదు, 1 week లోనే వస్తుంది ఈ క్రీమ్ వాడితే అని చెప్తుంటారు. ఇంపాసిబుల్. మనం ఈక్వేటర్ కి దగ్గరలో ఉన్నాం, మనకి పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుంది. అండ్ మన స్కిన్, మన ఫుడ్ హ్యాబిట్స్ వేరు. ఓకే, మనం అన్ని అంటే ఫ్రై అలా తింటాము, వాళ్ళేమో ఆయిలీ ఫుడ్ తింటాం, వాళ్ళేమో సూప్స్ అలా తీసుకుంటారు. ఇంకోటి వాళ్ళ సన్ ఎక్స్పోజర్ వేరు, మన సన్ ఎక్స్పోజర్ వేరు. సో టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సన్ మన స్కిన్ కొంచెం థిక్ అయిపోతుంది. వాళ్ళ స్కిన్ ఏంటి పల్చగా ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా అందరు ఇది కొరియన్ ప్రోడక్ట్స్ అండ్ కొరియన్ నుంచి ఇంపోర్ట్ అయిన క్రీమ్స్, కొరియన్ సన్ స్క్రీన్స్ ఎలా అంటే అలా వాడు. సో ఈ కొరియన్ స్కిన్కి వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు హెవీ మాయిశ్చరైజర్స్ కానీ థిక్గా ఉంటాయి క్రీమ్స్, ఓకే, అవి ఇస్తారు. అవి మన స్కిన్కి అప్లై చేస్తే ఆ పోర్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి పింపుల్స్ రావడం, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
ఓకే. సో వాళ్ళ క్రీమ్స్ మనకి సరిపోవు. ఓకే. ఓకే, కానీ వాళ్ళ స్కిన్ లాగా వచ్చేస్తుంది అనగానే కొరియన్ ప్రోడక్ట్స్ వాడతారు. సో విచ్ ఈస్ నాట్ రైట్. అది మనకి సెట్ అవ్వ. మన గోల్ ఏంటి? సో పిగ్మెంటేషన్ అనేది లేకుండా, అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది లేకుండా, యాక్నీ లేకుండా ఉండాలి. అంటే యూనిఫామ్ కలర్తో మంచి గ్లోయింగ్ ఉండి హైడ్రేటెడ్ స్కిన్ ఉంటే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. అది మనం గోల్ పెట్టుకోవాలి. ఓకే. సో మన స్కిన్ గ్లో అవుతూ మంచి బ్యూటీగా కనిపించాలంటే అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి డే ఎండ్ వరకు మనం ఎలాంటి ఫుడ్ కానీ వాటర్ క్వాంటిటీ కానీ ఎలా తీసుకోవాలంటారు? మన డైలీ రొటీన్ అనేది ఎలా ఉండాలి మన స్కిన్ కోసం? హైడ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాటర్ తక్కువ ఉంటుందో స్కిన్ కూడా డ్రై అయిపోతుంది, ఆ లస్టర్లెస్ ఉంటుంది, ఆ గ్లో కనిపించదు. సో హైడ్రేషన్ ఫస్ట్. ఎంత తీసుకోవాలి క్వాంటిటీ? 12 to 14 గ్లాసెస్ వాటర్. ఓకే. అది తీసుకోవాలి తప్పకుండా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, అలా ఖచ్చితంగా అన్నీ తీసుకోవాలని కాదు, ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇట్స్ కస్టమైజ్డ్. ఇప్పుడు కొంతమంది 3 liters తాగుతారు, కొంతమందికి 3-4 గ్లాసెస్ ఆర్ ఎనఫ్. అది చూసుకోవాలి, స్కిన్ డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఓకే. సో మినిమం ఒక 7 to 8 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్స్ పెట్టాలి. తర్వాత మీరు ఫుడ్ అన్నారు కదా, ఫుడ్ విషయానికి వస్తే ఎప్పుడైనా సరే మనం కొంచెం మెడిటరేనియన్ ఫుడ్ అని ఉంటుంది, ఆ ఫుడ్ బాగుంటుంది. అంటే ఫిష్, ఓకే, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్. అంటే అవి ఫ్రూట్స్, ఓకే, దానిమ్మ, ఇలాంటివన్నీ. తర్వాత పాలిఫినాల్స్ ఉన్నవి, ఫైబర్ రిచ్ ఉన్నవి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఎక్కువ ఉంటాయో ఈ ఫుడ్ తీసుకుంటే స్కిన్ డెఫినెట్గా బాగుంటుంది. ఎస్, రైట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూసారుగా, దట్ ఈస్ స్కిన్ కేర్ హెల్త్. స్టే ట్యూన్డ్ NTV Life ఫర్ న్యూ అప్డేట్స్.